హలో నమస్తే, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. ఒకసారి శ్రీకృష్ణుడిని సాత్యకి అడిగాడట, అన్నయ్య నాకు ఒక సందేహం. ధృతరాష్ట్రుడు లాంటి స్వార్థపరుడు, తన బిడ్డల మీద విపరీతమైన మమకారం ఉన్నవాడు ప్రపంచంలో ఎక్కడా లేడు కదా. అలాంటి ధృతరాష్ట్రుడికి నువ్వు కురుసభలో ఎందుకు కళ్ళిచ్చి మరీ నీ విశ్వరూపాన్ని చూపించావు? నాకు ఈ సందేహాన్ని తీర్చు అంటే కృష్ణుడు నవ్వి, నీ సందేహం సమంజసమే, నేను దానికి సమాధానం చెప్తాను విను అన్నాడట కృష్ణుడు. ప్రతిరోజు రాత్రి అయ్యేటప్పటికీ ధృతరాష్ట్రుడు విదురుడికి కబురు చేస్తాడట. విదురుడు ధృతరాష్ట్రుడి అంతఃపురంలోకి ప్రవేశించగానే ఆయన చేయి పట్టుకొని, విదురా, పొద్దునంతా నేను ఈ సంసార సాగరంలో మునిగిపోయి చేయరాని తప్పులు చేస్తున్నాను. సొంత తమ్ముడి పిల్లల మీద ద్వేషం పెంచుకున్నాను. నా బిడ్డ ఎంత దుర్మార్గుడైనా నేను వాడినే సపోర్ట్ చేస్తున్నాను. నేను చేస్తున్నవి తప్పులని నాకు తెలుసు, కానీ తప్పట్లేదయ్యా. ఏవైనా 4 మంచి మాటలు చెప్పవా అని అడుగుతాడట విదురుణ్ణి. విదురుడు ఆయనకు తోచిన మంచి మాటలు చెప్పి స్వాంతనపరిచి దేవుడికి సంబంధించిన విషయాలు చెప్పి వెళ్ళిపోతాడట. ఇలా ప్రతిరోజు జరుగుతుంది. ఏ సత్సంగం అయితే అతను చేశాడో, కోరి చేశాడు అతను ఆ సత్సంగం, ఆ సత్సంగం పుణ్యమే నా విశ్వరూప సందర్శనం అని చెప్పారట కృష్ణుడు. మనందరం కూడా రకరకాల సమస్యలతో, రకరకాల అయినటువంటి లౌకికమైన బంధాల్లో చిక్కుకొని ఉంటాం. మనం కూడా మంచి మాటలు వినటం, మంచి మంచి సంగతుల్ని తెలుసుకోవడం, ఇవన్నీ మనల్ని భగవంతుడికి దగ్గరికి చేస్తాయి అనేది ఈ కథ ఉద్దేశం.